గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గం పెద్ద తలనొప్పిగా మారింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ అంతర్గత విభేదాలు అక్కడ పార్టీ కేడర్కి ఎమ్మెల్యేకి మధ్య అనుసంధానం ప్రాపర్గా లేదు. మరి అక్కడే 2 భాగాలుగా విడిపోవడం కావచ్చు. అదేమిటి అంటే కులికిపూడి శ్రీనివాసరావుకి ఏమో కొన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి అక్కడ ఒక వర్గం, అట్లా కాదు, నేను అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను నేను అడ్డుకుంటున్నాను, అందు గురించి ఈ విధమైన భేదాలు వచ్చి నేను తన సైడు. సో మొత్తానికి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ కొంతమంది, అట్లాగే కులికిపూడి శ్రీనివాసరావుకి మధ్య విభేదాలు అయితే తలెత్తాయి. సో ఈ తరుణంలో ఇది ఇప్పుడు కాదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. సో ఇటీవల కూడా ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు, వాళ్ళని వేధించారు, వీళ్ళని వేధించారు, అది ఇది అని చెప్పేసి ఈ క్రమంలో డిసిప్లినరీ కమిటీ ఆయన పిలిపించిన తర్వాత మాట్లాడారు. మొత్తానికి అదంతా సద్దుమణిగింది. సరే అయిపోయింది అనుకునే లోపల మరలా ఇప్పుడు కొత్త వివాదం ఏంటి అంటే 48 గంటల్లో పలానా వ్యక్తి మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి కులికిపూడి శ్రీనివాసరావు అంటున్నారు. ఎవరంటే రమేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన తెలుగుదేశం పార్టీ నేత. సో ఆయన ఒక గిరిజన మహిళను వేధించాడు అని చెప్పేసి, మరి వేధించాడు అని చెప్పేసి నేను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళిన, ఇంతవరకు చర్యలు తీసుకోవాలా, 10 రోజులు అవుతున్నాయని చెప్పేసి తన యొక్క ఆవేదన. పైగా ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారట కేశినేని చిన్ని గారు. సో అదేమిటి అంటే ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కేశినేని చిన్ని గారికి బాగా క్లోజ్గా ఉంటారని, ఆయన పార్టీ ఆఫీస్లోనే ఉంటాడని, అఫ్కోర్స్ ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్నా అది నా చిన్ని గారికి తెలియదని. కాకపోతే రమేష్ రెడ్డి ఏం చెప్తున్నారు, అన్నీ కూడా చిన్ని గారు చూసుకుంటారులే అని చెప్పేసి అన్నట్లుగా రమేష్ రెడ్డి చెబుతున్నాడని, కానీ చిన్ని గారికి ఆ విషయాలు ఏమి తెలియదని చెప్పేసి కులకపూడి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సరే ఏం జరిగినా ఇక్కడ ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి పైన చర్యలు తీసుకోండి, తీసుకోకపోతే నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా అన్నాడు. నిజంగా జరుగుతుందా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయటం? అది వేచి చూడాలి. ఎందుకంటే కులికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజకీయాలకి మొదటి టైం రావటం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవటం కావచ్చు, అంతకుముందు ఏదైతే పోరాటాలు చేశాడు అమరావతి రైతులకు సంబంధించిన వ్యవహారంలో. సో అతనికి ఏదో ఐఏఎస్ అకాడమీ కూడా ఉందనుకుంటా మన హైదరాబాద్లో. సో ఈ విధంగా ఆయన ఈ పోరాటాలు చేస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అవతరించినా కానీ మరి ఆ రాజకీయపరమైన లక్షణాలు తనకి అలవర్చుకోలేదేమో, నో కాంప్రమైజ్ అనే ధోరణిలో వెళ్తూ ఉంటారేమో. సో ఇక్కడ కేడర్ను కలుపుకుపోవాలి, రాజకీయ నాయకులు అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఏ చిన్న విషయం వచ్చినా అది శత్రువులైనా మిత్రులైనా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోవాలి, కలపాలి. సో అటువంటిది ఇప్పుడు ఈయనకే అక్కడ విభేదాలు తలెత్తుతూ ఉండటం, ఆ కేడర్ కలవకపోవడం అంటే అది పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగానే మారుతూ ఉంటుంది.